మొత్తం ఓవరాల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి. పట్టు అపిరెన్స్ చాలా క్లాస్ గా ఉంటుందండి. కంచిలోనే ఫ్యాన్సీ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. కంచి మనం పట్టు చీరలు చూస్తాం, ఇప్పుడు ఫ్యాన్సీలో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యాన్సీలో వేస్తున్నారు మేడం. ఇట్లా రుద్రాక్ష బుట్ట అంటారండి. ఎక్కువగా ఇలాంటి బుటాస్ ఏంటంటే పట్టు శారీస్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉన్నామండి కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ దగ్గర. ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేసామండి. సో క్వాలిటీ వైజ్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే క్వాలిటీకి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, మార్కెట్లోకి వచ్చిన ఇమిటేషన్స్ కాకుండా ఒరిజినల్ ప్రోడక్ట్ మేము అందిస్తామని కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు. చెప్పినట్టే క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో మనం ఈరోజు ఉన్నాము డీడీ కాలనీ బ్రాంచ్లో. వీళ్ళకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఆ బ్రాంచెస్ యొక్క అడ్రస్లు, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉందండి. మనకి షాప్కి వెళ్తే కనుక చాలా వెరైటీస్ అయితే లేటెస్ట్ కలెక్షన్స్లో అయితే ఉన్నాయి. కుదిరినప్పుడు మీరు ఆన్లైన్లో కూడా తెప్పించేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అన్ని రకాలైన శారీస్తో పాటు ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఫ్యాన్సీ నుంచి పట్టు వరకు అన్ని రకాలైన ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ విత్ ప్రైసెస్ చూసేద్దాం పదండి. హాయ్ అండి, వెల్కమ్ టు కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్. ఈ రోజు మనం కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ లో కోరా ఫ్యాబ్రిక్, చినియా ఫ్యాన్సీ, టిష్యూ ఫ్యాన్సీ, ఎంబ్రాయిడరీ వర్క్ లో కంచి ఫ్యాన్సీ ఇట్లా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చినాయండి. ఆ కలెక్షన్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. హాయ్ అండి, వెల్కమ్ టు కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్. ఈ రోజు మనం కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ లో కొన్ని లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చినాయండి. ఈ కలెక్షన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మ్యారేజ్ స్టార్ట్ అయిపోయినాయి, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి 2 లేటెస్ట్ కలెక్షన్ అయితే కొన్ని ఫ్యాన్సీ ప్యాటర్న్స్ లో వచ్చినాయండి. ఆ ప్యాటర్న్స్ మనకి చినియా సిల్క్ లో ఒకటి వస్తుందండి, కోరా ఫ్యాబ్రిక్ లో వస్తుంది, కంచి ఫ్యాన్సీలో వస్తాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే వచ్చినాయండి. ఈ మోడల్స్ అనేది మేము మీకు ఈ వీడియోలో చూపిస్తామండి. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి కోరా బెనారస్ లో చూస్తున్నామండి. కోరా బెనారస్ లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది గోల్డ్ కలర్ చెక్స్ వస్తుందండి శారీ ఫ్యాబ్రిక్ కి. ఓకే, మీరు శారీ చూసినట్టయితే కనుక ఇట్లా ఫుల్ జెరీ చెక్స్ అయితే వస్తుందండి. ఓకే, గోల్డ్ కలర్ చెక్స్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే వస్తుందండి. ప్రింట్ అనేది ఈ ప్రింట్ తో మనకి శారీ చూసారా, ఇట్లా మనం శారీ కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ శారీ అండి, చాలా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా. అలాగే మనం బార్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే కనుక బార్డర్ పార్ట్ మనకి 7 ఇంచెస్ బార్డర్ గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ తో వస్తుందండి. ఈ బార్డర్ లో కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది ఇట్లా పైథాన్ స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో 2 టైప్స్ బార్డర్ లో డిజైన్ అనేది తీసుకున్నారండి. నెక్స్ట్ మనం పై బార్డర్ చూసుకున్నట్టయితే కనుక మనకి 3 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి. ఇది శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అలాగే లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. టోటల్ శారీ కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో పళ్ళు పట్టు వచ్చేసరికి బార్డర్ కాంట్రాస్ట్ లో మనకి కొంచెం డార్క్ గ్రీన్ లో వస్తుందండి. శారీ ప్యాటర్న్ లైట్ గ్రీన్ వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టే కనుక పళ్ళు కాంట్రాస్ట్ లోనే సెల్ఫ్ ప్రింట్ వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ కూడా జరీ చెక్స్ వచ్చి దాని మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చి హ్యాండ్స్ కి శారీ కంటిన్యూషన్ బిగ్ బార్డర్ అయితే వస్తుందండి. అవును మేడం, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ కి ప్రింట్ ఇవ్వడం కూడా మనకి శారీ అనేది చాలా గ్రాండ్ కనబడుతుంది. దీంట్లో కూడా మంచి కలర్స్ చార్ట్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. కలర్స్ ఉన్నాయి ఇందులో. అవును మేడం, దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఫస్ట్ పింక్ ఒకటి వస్తుందండి. నెక్స్ట్ లైట్ బ్లూ ఒకటి వస్తుందండి. యాష్ కలర్ ఒకటి వస్తుందండి. ఆరెంజ్ కలర్ ఒకటి వస్తుంది. దీంట్లో ఇట్లా 5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1625 రూపీస్ మాత్రమేనండి. 1625. ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ లో మార్కెట్స్ లో ఎక్కువ ఇమిటేషన్స్ ఎక్కువ ఉంటాయండి, కానీ మా కళాదారులో మాత్రం క్వాలిటీకే మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి చినియా ఫ్యాన్సీలో చూస్తున్నామండి. చినియా ఫ్యాన్సీ ఇది కూడా మనకి పట్టు అపిరెన్స్ లాగా ఉంటుందండి, గ్రాండ్ గా వస్తుంది శారీ కూడా. మనం శారీ మొత్తం చూసుకున్నట్టయితే కనుక బ్యాక్గ్రౌండ్ డార్క్ నేవీ బ్లూ లో వస్తుందండి. నేవీ బ్లూ మీద మనకి ట్రెడ్ చెక్స్ అయితే వస్తాయండి. ట్రెడ్ చెక్స్ తీసుకొని దానిపైన మనకి ఇట్లాగా యాంటిక్ కలర్ జెరీ వీవింగ్, బుటా వీవింగ్ అనేది వస్తుందండి. ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది బుటీ స్టైల్లో తీసుకున్నారు మనకి శారీ మొత్తం ఓవరాల్ గా. ఈ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా హైలైట్ గా ఉంటుందండి. ఈ బ్లూ కి మనం బార్డర్ పార్ట్ చూసినట్టయితే కనుక డార్క్ మిర్చి రెడ్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇట్లాగా పైథాన్ స్టైల్లో సెల్ఫ్ జెరీ వీవింగ్ లో తీసుకున్నారండి. యాంటిక్ కలర్ జెరీ వీవింగ్ అనేది వస్తుందండి. రెడ్ కలర్ కాంట్రాస్ట్ మీద ఆ వీవింగ్ కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. బార్డర్ పార్ట్ మనకి 15 ఇంచెస్ బార్డర్ వస్తుందండి. అలాగే పై బార్డర్ వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో 3 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది. ఇది మనం శారీ చూస్తున్నాం కానీ ఓవరాల్ గా ఫుల్ శారీ అయితే ఇట్లా వస్తుందండి. ఇలాంటి మెటీరియల్ ఏంటంటే మనం శారీ కనే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి 2 in 1 గా యూజ్ అవుతుందండి ఫ్యాబ్రిక్ అనేది. నెక్స్ట్ పళ్ళు పాటు వచ్చేసరికి షార్ట్ పళ్ళు యాంటిక్ జరీ వీవింగ్ వస్తుందండి బ్రోకెట్ డిజైన్ తో.
నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే కనుక మనకి పళ్ళు కాంట్రాస్ట్ లోనే రెడ్ కలర్ మీద యాంటిక్ కలర్ జెరీ వీవింగ్ వస్తుందండి. ఓకే. మంచి బ్రోకెట్ డిజైన్ అండి బ్లౌజ్ పార్ట్ కూడా. దీంట్లో మనకి 4 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఓకే. కస్టమర్స్ గమనించాల్సింది ఏంటంటే ఫ్యాన్సీ శారీ కాబట్టి ఫస్ట్ టైం కంపల్సరీ డ్రై వాష్ అండి. డ్రై వాష్. సెకండ్ టైం అనేది మనం షాంపూ వాష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దీని ప్రైస్ ఎలా? దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 2075 రూపీస్ మేడం. 2075. బాగుంది. బ్లూ కి రెడ్ ఒకటి చూసారండి. ఓకే. నెక్స్ట్ దీంట్లో లెమన్ ఎల్లోకి పింక్ బార్డర్ ఒకటి వస్తుంది. ఓకే. నెక్స్ట్ రెడ్ కి బ్లూ బార్డర్ ఒకటి వస్తుంది. ఓకే. నెక్స్ట్ నియాన్ గ్రీన్ కి డార్క్ నేవీ బ్లూ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా 4 కలర్స్ చాయిస్ కలర్స్ చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి టిష్యూ ఎంబ్రాయిడరీలో చూస్తున్నామండి. టిష్యూ ఎంబ్రాయిడరీలో కూడా ఇది లేటెస్ట్ ప్యాటర్న్ అండి. ఓకే. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి. ఓకే. చూసారు కదండి మనకి శారీ మొత్తం ఓవరాల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి. ఓకే. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి టిష్యూ ఫ్యాబ్రిక్. ఓకే. టిష్యూ మీద మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఓకే. దానిపైన మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం ఇట్లా వస్తుందండి. ఓకే. ఆల్ ఓవర్ సారీ. అవును మేడం. శారీ మొత్తం ఇట్లా మనకి క్రాస్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. ఓకే. ఇది కూడా మనకి సింపుల్ లైన్స్ అని కాకుండా ఇలాగా ట్రీస్ డిజైన్ లో ఫ్యాన్సీగా తీసుకున్నారండి. ఓకే. నెక్స్ట్ దీంట్లో బుటా పార్ట్ వచ్చేసరికి మనకి హంసల్ బుటా ఒకటి వస్తుంది, డీర్ బుటా ఒకటి వస్తుంది. ఓకే. ఇట్లా ఓవరాల్ గా ఫుల్ డిజైన్ అయితే వస్తుందండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి మనకి ఫుల్ బాడీ పార్ట్ అయితే ఫుల్ డిజైన్ తో వస్తుందండి హెవీగా. ఓకే. నెక్స్ట్ మనం మీరు కస్టమర్స్ ఏంటంటే ఫిల్స్ వేసుకునేప్పుడు మాత్రం కింద బార్డర్ లో వర్క్ అనేది వస్తుందండి వీవింగ్. ఓకే. హాఫ్ ఇంచ్ వచ్చేస్తుంది. హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైనా సరే ఇట్లాగా వస్తాయండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్న కూడా ఎల్లో షేడ్ అండి. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం బార్డర్ పార్ట్ చూసుకున్నది కనుక సింపుల్ జెరీ లైన్స్ అనేది తీసుకున్నారండి. ఓకే. సిల్వర్ కలర్ జెరీ లైన్స్ అనేది వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి 3 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి. ఓకే. పైన కింద సేమ్ బార్డర్. సేమ్ బార్డర్ అండి. ఇది మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాట వచ్చేసరికి మనకి రన్నింగ్ లో షార్ట్ పళ్ళు అయితే వస్తుందండి. ఓకే. ఇట్లా సింపుల్ గా క్రాస్ లైన్స్ అనేది తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి రన్నింగ్ లోనే వస్తుందండి. ఓకే. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఓకే. బ్లౌజ్ కూడా మనకి జూట్ లైన్స్ అనేది వస్తాయండి ఇట్లాగా. ఓకే. చాలా బాగుంది సారీ. దీంట్లో మనకి 3 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తుంది ఎల్లో షేడ్ అండి. ఓకే. దీని ప్రైస్ ఎలా ఉంటుందండి? దీని ప్రైస్ మనకి 2125 రూపీస్ అండి. 2125. నెక్స్ట్ దీంట్లో స్కై బ్లూ ఒకటి వస్తుందండి. ఓకే. నెక్స్ట్ పిస్తా గ్రీన్ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా 3 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కలర్స్, లైట్ కలర్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. మంచి పేస్టల్ కలర్స్ అండి. చిన్న కిటీ పార్టీస్ కానివ్వండి అట్లా టెంపుల్స్ కి వెళ్ళేప్పుడు కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనకి లైట్ వెయిట్ గా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఓకే. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి బెనారస్ టిష్యూ ఫ్యాన్సీలో చూస్తున్నామండి. బెనారస్ టిష్యూ ఫ్యాన్సీ. అవును మేడం. టిష్యూ ఫ్యాన్సీలో మనకి బాడీ పార్ట్ వచ్చేసరికి రౌండ్ డాలర్ బుట్ట అనేది వస్తుందండి. ఈ ఫుల్ శారీ బుట్ట అయితే ఇట్లా పట్టు స్టైల్లో గ్రాండ్ గా తీసుకున్నారండి. హెవీగా ఉండదండి. చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంటుంది క్లాస్ గా శారీ అనేది. ఓకే. మీరు చూస్తున్నారు కదండి మొత్తం మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ బుట్ట అయితే వస్తుంది ఇట్లాగా. ఇది రుద్రాక్ష బుట్ట అంటారండి. ఎక్కువగా ఇలాంటి బుటాస్ ఏంటంటే పట్టు శారీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే మనం బోర్డర్ చూసినట్టే కనుక లైట్ బేబీ పింక్ తో వస్తుందండి. డైమండ్ షేప్ బుట్ట అనేది సెల్ఫ్ డిజైన్ లో తీసుకున్నారు. ఓకే. మనకి బార్డర్ పార్ట్ అనేది స్మాల్ బార్డర్ 3 ఇంచెస్ బార్డర్ లో 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ తో వస్తుందండి. ఓకే. మీరు శారీ చూస్తున్నారు కదండి చాలా లైట్ వెయిట్ గా ఎలిగెంట్ గా ఉంటుంది శారీ పార్ట్ కూడా. ఓకే. అలాగే మనం నెక్స్ట్ పళ్ళు పార్ట్ చూసినట్టే కనుక బార్డర్ కాంట్రాస్ట్ లోనే పింక్ షేడ్ వస్తుందండి. ఓకే. లైన్స్ జెరీ లైన్స్ అనేది వస్తుందండి. గోల్డ్ కలర్ జెరీ లైన్స్ వస్తాయి. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టే కనుక పళ్ళు కాంట్రాస్ట్ లోనే పింక్ టిష్యూ అయితే బాడీ పార్ట్ కు వస్తుందండి. అట్లాగే హ్యాండ్స్ కి ఇట్లా లైన్స్ వస్తాయండి. ఓకే. చాలా డీసెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్. మంచి పేస్టల్ షేడ్ అండి. ఇది కూడా ఇది పీచ్ కలర్ మిక్స్ ఉంటుందండి. పింక్ అండ్ పీచ్ మిక్స్ లో వస్తుంది బాడీ పార్ట్ అనేది. ఓకే. దీంట్లో కూడా మనకి 3 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఓకే. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 2400 అండి. 2400. ఓకే. నెక్స్ట్ దీంట్లో పింక్ ఇష్యూ ఒకటి వస్తుందండి. బ్రిక్ రెడ్ పింక్ ఇష్యూ బార్డర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో వీట్ కలర్ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా 3 కలర్స్ చాయిస్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఓకే. ఈ శారీ ప్రైస్ 2400 రూపీస్ మాత్రమేనండి. ఓకే. ఇవన్నీ కాకుండా మా దగ్గర మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చినాయండి. ఓకే. మాకున్న టైంలో మీకు కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాము. అదే మీరు మా స్టోర్ విజిట్ చేస్తే కనుక వీటిలో కూడా మరిన్ని కలెక్షన్స్ అయితే కలర్స్ డిజైన్స్ అన్ని అవును మేడం లేటెస్ట్ కలెక్షన్ అయితే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. కస్టమర్స్ మా స్టోర్ కి వచ్చి హ్యాపీగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ అవును మేడం. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్యూర్ ముంగా డిజిటల్ ప్రింట్స్ లో చూస్తున్నామండి. ప్యూర్ ముంగా సారీ. అవును మేడం. ప్యూర్ ముంగా సిల్క్.
ఇది ఫ్యాబ్రిక్ కూడా టోటల్ గా హ్యాండ్ మేడ్ లో వస్తుందండి. ఓకే. ఈ ప్రింట్స్ కూడా మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ లో అయితే వస్తుందండి. ఓకే. మనకి ఫ్యాబ్రిక్ కూడా అఫీషియల్ గా చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి. ఓకే. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మన కళాదారులో లేటెస్ట్ గా తెప్పిస్తూ ఉంటామండి ఇలాంటి డిజైన్స్ అనేది. ఓకే. ఇది చాలా అఫీషియల్ గా లైట్ వెయిట్ గా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. శారీ కట్టుకున్నా కూడా ఓకే. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి లైట్ పీచ్ షో వస్తుందండి. ఓకే. పీచ్ కలర్ మీద బ్యాక్గ్రౌండ్ మనకి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. అలాగే మనకి ఫ్లోరల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ అయితే బంచెస్ స్టైల్లో తీసుకున్నారండి. ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ బుట్ట అయితే వస్తుందండి దీంట్లో. ఓకే. నెక్స్ట్ దీంట్లో బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్ తీసుకున్నారండి. లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు. పై బార్డర్ మనకి 3 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి. ఓకే. అలాగే కింద బార్డర్ వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి. ఓకే. ఇట్లా ప్యూర్ అండి, ప్యూర్ కదా? ప్యూర్ మేడం, ప్యూర్ ముంగా సిల్క్ అండి. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పార్ట్ చూసినట్టయితే కనుక ఇట్లా షార్ట్ పళ్ళులో ప్రింట్ అనేది తీసుకున్నారండి. ఓకే. పళ్ళు పార్ట్ లో మనకి హెవీ ప్రింట్ తీసుకున్నారండి, సేమ్ ఫ్లవర్ బుట్ట అనేది. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే కనుక సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి సెల్ఫ్ ప్రింట్ బ్రౌన్ కలర్ షేడ్ లో తీసుకున్నారండి. కాంట్రాస్ట్ ప్రింట్ అయితే వస్తుంది చాక్లెట్ బ్రౌన్ లో. ఓకే. హ్యాండ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది వస్తుందండి. ఓకే. చాలా బాగుంది సార్. ఇది చాలా క్లాస్ గా ఉంటాయండి. చాలా అఫీషియల్స్ వాళ్ళే కట్టుకుంటూ ఉంటారు ఇట్లాంటివి. ఓకే. చాలా క్లాస్ లుక్ అయితే వస్తుంది. ఓకే. దీని ప్రైస్ ఎలా ఉంటుందండి? దీని ప్రైస్ మనకి 4950 రూపీస్ అండి. 4950. నెక్స్ట్ దీంట్లో నియాన్ ఎల్లో ఒకటి ఉందండి. లైట్ లెమన్ ఎల్లో షేడ్ లో కూడా మంచి కలర్ అని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ లైట్ బేబీ పింక్ అండి. ఇది ఓకే. 3 కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి మేడం. బాగుంది. అలాగే కస్టమర్స్ చూసే డివైస్ బట్టి కొంచెం కలర్ షేడ్స్ అయితే డిఫరెంట్ అయితే వస్తాయండి. ఓకే. కానీ మీరు డైరెక్ట్ గా చూస్తే కనుక మంచి బ్రైట్ లుక్ చాలా ఎలిగెంట్ గా కనబడతాయి ప్యాటర్న్స్ అనేది. సారీస్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్యూర్ ముంగా సిల్క్ లో ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నామండి. ఓకే. ఇందాక మనం ముంగా సిల్క్ లో డిజిటల్ ప్రింట్స్ చూసామండి. ఓకే. ఈ ప్యాటర్న్ మనకి యాంటిక్ జరీ వీవింగ్ తో వస్తుందండి. ఓకే. ఇది కూడా మనకి హ్యాండ్ మేడ్ తో వస్తుందండి ఫుల్ శారీ అనేది. ఓకే. మీరు చూస్తున్నారు కదండి, మనకి శారీ బాడీ పార్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుందండి. ఓకే. బ్లూ మీద మనకి యాంటిక్ జరీ ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఈ జరీ బుటాలో కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుందండి. ఓకే. పర్పుల్ ఇష్యూ ఒక బుట్ట వస్తుంది. నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ లో ఒక బుట్ట వస్తుందండి. థ్రెడ్ వీవింగ్ తో వచ్చేసి. ఓకే. మిడిల్ పార్ట్ అనేది మనకి జరీతో ఇలా కాంట్రాస్ట్ థ్రెడ్ వీవింగ్ అనేది ఫ్లవర్ బుట్ట చాలా ఎలిగెంట్ కనబడుతుందండి. ఓకే. నెక్స్ట్ మనం బార్డర్ పార్ట్ చూసినట్టయితే కనుక యాంటిక్ జరీ బార్డర్ లోనే 2 టైప్స్ డిజైన్ అనేది తీసుకున్నారండి. షార్ట్ బార్డర్ అయినప్పటికీ కూడా మనకి డైమండ్ షేప్ బుట్ట ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ లీఫ్ డిజైన్ అనేది వస్తుందండి. ఓకే. సేమ్ డిజైన్ 2 సైడ్స్ కూడా వస్తుందండి మనకి. ఓకే. సో మనం శారీ మొత్తం చూసినట్టయితే ఇట్లా ఫుల్ బుట్ట అయితే వస్తుందండి. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పాటు చూసినట్టయితే కనుక ఇట్లాగా లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నారండి. ఓకే. బార్డర్ కాంట్రాస్ట్ లోనే డార్క్ గ్రీన్ మీద ఇట్లా షార్ట్ పళ్ళు హెవీ డిజైన్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే కనుక పళ్ళు కాంట్రాస్ట్ లోనే ఇట్లా డార్క్ గ్రీన్ అయితే వస్తుందండి. ఓకే. ప్లెయిన్ విత్ బార్డర్స్ ఇచ్చారు. అవును మేడం. బ్లౌజ్ కి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది వస్తుందండి యాంటిక్ జరీ వీవింగ్ తో. బాగుంది. మొత్తం థ్రెడ్ యాంటిక్ జరీ ఇచ్చేసరికి లుక్ బాగా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ లుక్ తో అయితే ఉంటుందండి ఫ్యాన్సీగా. నెక్స్ట్ దీంట్లో మనకి పింక్ షేడ్ ఒకటి వస్తుందండి. ఓకే. పింక్ కి ఎల్లో బార్డర్ ఒకటి వస్తుందండి. ఓకే. నెక్స్ట్ ఆఫ్ వైట్ కి పీచ్ ఇష్యూ పింక్ బార్డర్ ఒకటి వస్తుందండి. ఓకే. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 5295 రూపీస్ అండి. 5295. 295. ఇవన్నీ ప్యూర్ కాబట్టి మనకి కొంచెం. అవును మేడం, ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఇవన్నీ ఓన్లీ హ్యాండ్ మేడ్ లో వస్తాయి అనమాట. ఫ్యాబ్రిక్ ఓకే. చాలా లైట్ వెయిట్ గా ఎలిగెంట్ గా చాలా గ్రాండ్ కనబడతాయి ఫ్యాబ్రిక్ అనేది. ఓకే. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి కంచి ఫ్యాన్సీలో చూస్తున్నామండి. కంచిలో ఫ్యాన్సీ వస్తుంది. అవును మేడం. ఓకే. ఇది కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఓకే. మనకి శారీ చూస్తున్నారు కదండి, ఓవరాల్ గా మనకి చెక్స్ పుట్ట వస్తుంది అనమాట. ఓకే. గోల్డ్ కలర్ జరీ వీవింగ్ తో వస్తుందండి. ఇది చాలా బాగుంది సార్. చాలా ఎలిగెంట్ కనబడుతుందండి. ఇది ఏంటంటే పట్టు అపీరెన్స్ చాలా క్లాస్ గా ఉంటుందండి. కంచిలోనే ఫ్యాన్సీ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. కంచి మనం పట్టు చీరలు చూస్తాం, ఇప్పుడు ఫ్యాన్సీలో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యాన్సీలో వేస్తున్నారు మేడం. ఇట్లాగా చాలా బాగుంది. మనకి బాడీ పార్ట్ కూడా గోల్డ్ కలర్ జరీ వీవింగ్ తో వస్తుందండి. గోల్డ్ కలర్ చెక్స్ వచ్చి దాని మధ్యలో మనకి ఫ్లవర్ బుట్ట వీవింగ్ అనేది వస్తుందండి. ఓకే. ఇట్లా శారీ మొత్తం చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి. ఓకే. ఫినిషింగ్ కూడా ఈ శారీకి ఏంటంటే చాలా మంచి బ్రైట్ లుక్ వస్తుంది. ఈ శారీ ఇలా చూసిన కన్నా కట్టుకుంటే కనుక చాలా హైలైట్ గా ఉంటుందండి. ఓకే. అలాగే మనం బార్డర్ పార్ట్ చూసుకున్నట్టే కనుక 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ వస్తుందండి. బార్డర్స్ టైప్ ఇచ్చారు. ఓకే. బాడీ పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ ఇష్యూ వస్తుందండి. నెక్స్ట్ బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో మనకి పీచ్ షేడ్ లో వస్తుందండి. ఓకే. ఈ పీచ్ షేడ్ లో కూడా రౌండ్ వీల్ డిజైన్ తీసుకొని మిడిల్ పార్ట్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఫ్యాన్సీగా తీసుకున్నారండి. సెల్ఫ్ వీవింగ్ కలర్ లో ఇచ్చారు.
అవును మేడం, మొత్తం ఇదంతా బార్డర్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది. శారీ బాడీ పార్ట్ మాత్రం జెరీ వీవింగ్ తో వస్తుంది. మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్ డిజైన్ అనేది వస్తుందండి. ఈ బార్డర్ కూడా మనకి 8 ఇంచెస్ బార్డర్ లో వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే కనుక బార్డర్ కాంట్రాస్ట్ లోని ఇట్లా షార్ట్ పళ్ళు అయితే వస్తుందండి. ఇది పళ్ళు పార్ట్ అండి. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టు కనుక లైట్ పీచ్ షేడ్ వస్తుందండి. లైట్ పీచ్ కలర్ వచ్చి హ్యాండ్స్ కూడా బిగ్ బార్డర్ వస్తుందండి. శారీ కంటిన్యూషన్ బిగ్ బార్డర్ అయితే వస్తుందండి. దీంట్లో మనకి మొత్తం 3 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆఫ్ వైట్ కి పీచ్ షేడ్ అండి. చాలా బాగుంటుందండి, ఎలిగెంట్ గా శారీ కట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకి లైట్ లెమన్ ఎల్లో వస్తుందండి. లైట్ లెమన్ ఎల్లోకి సీ గ్రీన్ బార్డర్ అయితే వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో డార్క్ పీచ్ కలర్ కి యాష్ కలర్ బార్డర్ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా 3 కలర్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం. ఈ శారీ ప్రైస్ మనకి 6875 రూపీస్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా ఏంటంటే కావాలంటే మీరు ఆన్లైన్ లో స్క్రీన్ పైన రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. లేదంటే మీరు మా స్టోర్ కి విజిట్ చేసి కూడా వీటిలో కలెక్షన్ మరిన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయండి, అలా కూడా చూసుకోవచ్చు. కాకపోతే మాకున్న టైంలో ఏంటంటే మేము కొన్ని కలెక్షన్స్ చూపించగలిగాము. మరొక లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో ఇవండి ఈరోజు కలెక్షన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.